నెవర్ బిఫోర్ ఆఫర్ నేషనల్ హైవేపై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్ గజం కేవలం 5,999 రూపాయలకే. తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం రెయిన్ అలర్ట్ జారీ చేసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అతి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు ఈ దుర్గాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని, ఉరుములు మరియు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. హైదరాబాద్ వాతావరణ శాఖ సూచనల మేరకు కొన్ని జిల్లాలకు రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలలో అతి భారీ వర్షాలు పడతాయని అంచనాలతో ఆయా జిల్లాలలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు గురువారం సెలవు కూడా ప్రకటించారు. ఇక మరొకసారి తెలంగాణకి హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు రెయిన్ అలర్ట్ జారీ చేశారు. నేటి నుంచి 4 రోజుల పాటు కుండపోత వర్షాలు కురుస్తాయన్నారు. ఈ మేరకు పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షం కురిసే సమయాలలో ఇళ్లలో నుంచి బయటకు రావద్దని హెచ్చరించారు. ఈ మేరకు పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షం కురిసే సమయాలలో ఇళ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరించారు. వాతావరణ శాఖ సూచనల మేరకు కొన్ని జిల్లాలకు రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్లు జారీ చేశారు. ముఖ్యంగా మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలలో అతి భారీ వర్షాలు పడతాయన్న అంచనాలతో ఆయా జిల్లాలలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు గురువారం సెలవు ప్రకటించారు. యాదాద్రి, భువనగిరి, ఖమ్మం, భద్రాద్రి, భూపాలపల్లి, ములుగు, సంగారెడ్డి, మెదక్, మేడ్చల్, వికారాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. మహబూబాబాద్, మంచిర్యాల, నల్గొండ, రంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్, హైదరాబాద్, హన్మకొండ, ఆదిలాబాద్, జనగామ, కామారెడ్డి, ఆసిఫాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు అధికారులు. అలాగే 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. అంతేకాదు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజాగా రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరో 4 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ టీంలను కూడా అందుబాటులో ఉంచామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. అవసరమైతే మరిన్ని టీంలను కూడా పంపిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని వర్షాలు, వరద పరిస్థితిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అమిత్ షాకు ఫోన్లో వివరాలను వివరించారు. మూసీ నది నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరిందని చెప్పారు. మరిన్ని ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపాలని ఆయన కోరారు. దీనికి అమిత్ షా సానుకూలంగా స్పందించినట్టుగా కిషన్ రెడ్డి వివరించారు. కాగా భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా ఆయన కోరడం జరిగింది. ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతుంది. దీంతో జలాశయం అన్ని గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 8 గేట్లను 10 అడుగుల మేర, 18 గేట్లను 5 అడుగుల మేర పైకెత్తి 2,60,344 క్యూసెక్ల నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు. ప్రస్తుత నీటి మట్టం 588.40 అడుగులుగా ఉంది. సాగర్ గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 312.50 టీఎంసీలకు గాను ప్రస్తుతం 307.28 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టులోకి 2,52,840 క్యూసెక్ల వరద వస్తుండగా 2,92,826 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800599699 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.